ఖమ్మం జిల్లాలో ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ రేణుకా చౌదరి రాజకీయాల్లో ఒంటరైపోయారా? జిల్లా రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ. రేణుకను సమర్థించే నేతలు కనిపించడమే లేదు. సొంత సామాజిక వర్గమన్నా ఆదరిస్తుందనుకుంటే వారు కూడా ఆమెను దూరం పడుతున్నారు. 6 దశాబ్దాల తర్వాత తొలిసారిగా కమ్మ సామాజిక వర్గానికి డీసీసీ అధ్యక్ష పదవి వస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తూ పొలిటికల్ జంక్షన్లో ఒంటరిగా మిగిలిపోయారట రేణుకా చౌదరి. ఎన్నికల ముందు దాకా ఖమ్మం జిల్లాలో ఆమె డైనమిక్ లీడర్. కానీ మారుతున్న పరిస్థితులతో రేణుకా చౌదరి ఇప్పుడు తన రాజకీయ ఉనికి కోసం పాకులాడాల్సి వస్తోందట. ఖమ్మం జిల్లా డీసీసీ పదవి మరోసారి పార్టీలో చిచ్చు రేపింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీలో వర్గ విభేదాలు తగ్గలేదంటున్నారు. ఎన్నికలకు ముందు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వనమా పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. మొదటి నుంచి రేణుక అనుచరుడిగా ఉన్న వనమా కూడా ఆ తర్వాత ఆమెకు దూరమయ్యారు. దాంతో కాంగ్రెస్ లోకి వనమా రీ ఎంట్రీపై రేణుక అభ్యంతరాలు లేవనెత్తినా వనమా రాకను నిలువరించలేకపోయారు. ఈ పరిణామాల తర్వాత రేణుకకు జిల్లాలో ఏ ఒక్కరూ సహకరించే పరిస్థితి లేకపోవడంతో తన పొలిటికల్ ఫ్యూచర్ పై ఆమె టెన్షన్ పడుతున్నారట. రేణుకా చౌదరిపై మొదటి నుంచి తెలంగాణ వ్యతిరేకి అనే ముద్రపడింది. రాష్ట్ర విభజన ప్రస్తావన తీస్తేనే ఆగ్రహం వ్యక్తం చేసేవారామె. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ రామరెడ్డి సోదరులు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. రామరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డిలతో పాటు వనమా వెంకటేశ్వరరావు రేణుకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న కాంగ్రెస్ నేత కుసుమ కుమార్ మొదట రేణుకతో సఖ్యంగానే ఉన్నా ఆ తర్వాత ఆమెతో పొసగలేదు. ఆయన్ను పదవి నుంచి తొలగించేందుకు రేణుక కూడా చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే కుసుమ కుమార్ ని కొనసాగించాల్సిందేనని జిల్లా కాంగ్రెస్ నేత వెంకటరెడ్డి లెటర్ ప్యాడ్ మీద జిల్లా నేతలంతా అధిష్టానానికి లేఖ సమర్పించినా రేణుక తన పట్టు వీడలేదు. చివరికి ఆమె ప్రయత్నాలు ఫలించి కుసుమ కుమార్ ను జిల్లా ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించారు. కుసుమ కుమార్ది రేణుక సామాజిక వర్గమే అయినా వీరి మధ్య సంబంధాలు బెడిసికొట్టడం వల్లే ఈ పరిణామం జరిగింది. ఇక 16 ఏళ్ల క్రితం రేణుక ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టి ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఆమె వెంటే ఉన్న మరో నేత ఐతా సత్యం ఏందు కూడా ఆమె సామాజిక వర్గమే. ప్రస్తుతం ఐతా సత్యంకు డీసీసీ పదవి వరించింది. భట్టి విక్రమార్క, పువ్వాడ అజయ్ల వల్లే ఆయనకు పదవి వచ్చింది. ఐతా సత్యానికి పదవి రావడం రేణుకకు మింగుడు పట్టలేదనే చర్చ పార్టీలో నడుస్తోంది. సత్యంకు పదవి దక్కకుండా రేణుక ఎన్ని ప్రయత్నాలు చేసినా అధినాయకత్వం పరిగణలోకి తీసుకోలేదన్నా పట్టించుకోలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. డీసీసీ పదవి విషయంలో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఐతా సత్యం కొద్ది రోజుల క్రితం రేణుక ఇంటికెళ్లి కోరినా ఆమె మాత్రం చీవాట్లు పెట్టారట. అయినా అవేమీ మనసులో పెట్టుకోకుండా డీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత తన ఆశీస్సుల కోసం వచ్చిన సత్యాన్ని రేణుకా చౌదరి పలకరించనైనా లేదని సమాచారం. మేడం రియాక్షన్ తో ఐతా సత్యంలో టెన్షన్ మొదలైందట. కుసుమ కుమార్ కి పొగబెట్టినట్లుగానే తన పదవికి కూడా ఎసరు పెడతారేమోనని ఆయన ఆందోళనతో ఉన్నట్లు చెబుతున్నారు. సొంత సామాజిక వర్గానికి డీసీసీ పదవి వస్తే రేణుక సంతోషిస్తారనుకుంటే ఆమె అసంతృప్తికి కారణాలేంటో పార్టీ నేతలకు అర్థం కావటం లేదట. 6 దశాబ్దాల తర్వాత కమ్మ సామాజిక వర్గానికి డీసీసీ పదవి లభించింది. ఇప్పటిదాకా జక్కం సీతారామయ్య, వనమ వెంకటేశ్వరరావు, సంభాని చంద్రశేఖర్ తదితరులు దీర్ఘకాలం డీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. అన్ని సామాజిక వర్గాల నేతలు డీసీసీ పీఠంపై కూర్చున్నా జిల్లాలో కీలకమైన కమ్మ సామాజిక వర్గానికి ఇంతవరకు అవకాశం దక్కలేదు. రాక ఇప్పుడు ఆ వర్గానికి డీసీసీ పదవి వస్తే ఆ అవకాశాన్ని గండి కొట్టేలా రేణుక ప్రయత్నిస్తున్నారని పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. అన్ని పార్టీల్లో ఆ సామాజిక వర్గాందే పైచేయిగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ లో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. రాకొచ్చిన అవకాశం రేణుకా చౌదరి వల్ల చేజారిపోతుందేమోననే టెన్షన్ తో ఉన్నారట సత్యం వర్గీయులు.
కాంగ్రెస్ కురువృద్ధుడైన ఐతా సత్యంను డీసీసీ పదవి నుంచి తప్పించడానికి తెర వెనుక ప్రయత్నాలు చేస్తూ ఉండడం, ఇప్పటికే కుసుమకుమార్ తొలగింపులో రేణుక కీలక పాత్ర వహించడంపై నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే రేణుక ప్రయత్నాలకు కాంగ్రెస్ నేతల నుంచి మద్దతు లభించకపోవడంతో జిల్లా కాంగ్రెస్ లో ఆమె ఒంటరైపోయారని చెబుతున్నారు. జిల్లా కాంగ్రెస్ లో పట్టు లేకున్నా అధిష్టానం దగ్గర రేణుకా చౌదరికి అంతో ఇంతో పలుకుబడి ఉంది. కానీ అధినాయకత్వంతో ఆ సాన్నిహిత్యం ఎన్నాళ్లు మేలు చేస్తుందోనని చర్చించేసుకుంటున్నారు నేతలు. జిల్లాకొచ్చి ఎంపీగా గెలిచిన తర్వాత తన మాటే నెగ్గాలన్నట్లు పార్టీని ఇష్టారాజ్యంగా నడిపిన రేణుకా చౌదరి చివరికి అందరినీ దూరం చేసుకునే పరిస్థితిని చేజేతులారా కొని తెచ్చుకుంటున్నారని పార్టీ నేతలు చెవులు కొరికేసుకుంటున్నారు. జిల్లా స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు పడిపోతున్న గ్రాఫ్ రేణుకా చౌదరి పరిస్థితిని చెప్పకనే చెబుతోందంటున్నారు.